హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ముందుగా మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని అయితే లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి అయితే నోటిఫికేషన్లో అఫీషియల్గా మన వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకున్న డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో Jan 22 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి February 10th అనమాట. సో February 10th లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. February 10th అనేది డెడ్లైన్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి సర్వర్ బిజీ అని రావచ్చు. కాబట్టి బిఫోర్ 10th February అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అదే అప్లికేషన్స్ మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది. సో హార్డ్ కాపీ అనేది పంపించాలి. అయితే ఒక ఆఫ్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 17th అనమాట. సో February 17th లోపే మీరైతే ఆఫ్లైన్ ద్వారా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్కి సంబంధించి, అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి శాలరీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే లెవెల్ 2 ప్రకారంగా అయితే మనకి 19,000 లేదా 20,000 వరకు కూడా మనకి శాలరీ అనేది పే చేస్తున్నారు. అయితే ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు కేవలం ఇంటర్ పాస్ అయినట్టయితే సరిపోతుంది. అంటే మీ యొక్క 12th పాస్ అయినట్టయితే సరిపోతుంది అనమాట. మీ చేతిలో ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. 35 words per minute మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగితే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి 28 years వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ముందుగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ అయితే మనకి టైపింగ్ టెస్ట్ డీటెయిల్స్లోకి చూసుకున్నట్టయితే దగ్గర అయితే మనకి 10 minutes పాటు టైం అనేది ఇస్తారు. 35 words అనేది మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి. అదేవిధంగా ఒకవేళ హిందీ అయితే మీరు 30 words per minute టైప్ చేయగలగాలన్నమాట. దాంతోపాటు మనకి ఒక రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 అనేది ఉంటుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ అనేది ఐదర్ కంప్యూటర్ బేస్డ్ అయినా ఉంటుంది, లేదంటే OMR బేస్డ్ అయినా ఉండొచ్చు అనమాట. సో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి హిందీలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్లో ఉంటాయి అన్నమాట. అయితే టోటల్గా వచ్చేసి మనకి 200 questions అనేవి ఉండడం జరుగుతుంది. 2 hours 30 minutes పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే పేపర్ 1లోకి వచ్చేసి టైం లిమిట్ వచ్చేసి మనకి 1 hour 30 minutes పాటు టైం అనేది కేటాయించడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. టోటల్గా 100 questions ఉంటాయి. టోటల్గా అయితే మనకి 200 marks అనమాట. మీరు రాసే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి కూడా మీకు 2 marks అనేవి ఉంటుంది. అయితే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. సో మీరు ఏమైనా కూడా మీరు ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేపర్ 2లోకి వచ్చేసి మనకి 1 hour పాటు కూడా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పేపర్ 2లో అయితే జనరల్ అవేర్నెస్ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 50-50 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే 150 marks అనమాట. దీనికైతే మనకి 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో రాసే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి కూడా మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి ఉందన్నమాట.
ఒకవేళ మీరు పెట్టే ఆన్సర్ రాంగ్ అయితే సో మీరు పెట్టే ఒక ఆన్సర్ కూడా రాంగ్ 1 మార్క్ అనేది నెగిటివ్ అని ఉంటుందన్నమాట, డిడక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఒకవేళ మీరు క్వాలిఫై అయినట్టయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇదే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసి మీరు ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీనోగ్రాఫర్కి సంబంధించి కూడా టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఇంగ్లీష్కి సంబంధించి 50 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హిందీ లాంగ్వేజ్కి సంబంధించి 65 మినిట్స్ పాటు కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్లోకి వెళ్ళినట్టయితే 200 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 2 hours 40 మినిట్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది జరిగిస్తారనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పేపర్కి సంబంధించి 0.25 అనేవి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. సో జాగ్రత్తగా అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ మీరైతే ఆన్లైన్లో కూడా అప్లై చేయాలి, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా అప్లై చేయాలని చెప్పాను కదా. సో ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. కాబట్టి మీ యొక్క మార్క్ షీట్ జిరాక్స్లు అన్నీ కూడా ప్రింట్ చేసి పిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మార్క్ షీట్ మీద కూడా మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టేసిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం ఆఫ్లైన్లో అంటే పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి February 17th అనమాట. February 17th లోపు మీరైతే ఆఫ్లైన్లో అంటే పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అయితే యూఆర్, ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనమాట. మీరైతే ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆన్లైన్లోనే మీ యొక్క ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఉమెన్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. సో ఫ్రీగా అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి February 10th అనమాట. అదేవిధంగా ఆఫ్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 17th అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. కేవలం మీరు ఇంటర్ పాస్ అయినట్టయితే సరిపోతుంది. మీరు అప్లై చేస్తే మీకే పక్కా జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.